గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. సో మన దగ్గర ఉన్నటువంటి హెల్త్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఆర్ మన షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తూ ఉందండి. సో దానికి రిలేటెడ్గానే మన కేశవ్ కుమార్ గారు ఒక పేషెంట్కి రికమెండ్ చేసినటువంటి కాంబినేషన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో 1 మంత్ లోపే ఒక మంచి రిజల్ట్ కూడా రావడం జరిగింది. సో దాని గురించి సార్ మనతో షేర్ చేసుకుంటా ఉన్నారు. వెల్కమ్ కేశవ్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎస్. ఈ మధ్య డిసెంబర్ 10th ఒక క్యాన్సర్ పేషెంట్ ని కలవడం జరిగింది. అతనికి వచ్చేసి ప్రాస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ అని చెప్పారు వాళ్ళు. అదే విధంగా రిపోర్ట్స్ చూసి ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని పేషెంట్ ని చూసి బెడ్ మీద పడుకొని ఉన్నాడు. యూరినరీకి ఏమో 2 పైప్ లైన్స్ వేశారు. ఇవన్నీ పోవాలి సార్ అని వాళ్ళు చాలా దీనంగా చెప్పడం జరిగింది. అంటే మీరు రెగ్యులర్ గా వాడండి పోతాయని చెప్పడం నేను చెప్పాను. అయితే అప్పటికి వాళ్ళు ట్రీట్మెంట్ లో ఒక 6 to 7 months అయింది. ఒక డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో కిమో కూడా చేశారు. ఆ కిమో చేసినప్పుడల్లా బ్లడ్ పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది. అదే సుమారుగా 7 ఉందండి ఆ, అతనికి. ఇంకా కాంప్లికేషన్ అంటే ఆ ఈ- వాళ్ళకి ఇవన్నీ బయట పడాలి అన్నదే ఆత్రం ఒక్కొక్కటి. అయితే నేను హెమోహిము న్యూట్రాస్యూటికల్ మిక్స్ స్పెర్లోన్ ఇవ్వటం జరిగింది. ఆ, ఇవి ముందు స్టార్ట్ చేయండి అనేసి అని మా ఇచ్చిన రోజు నైట్ నుంచే స్టార్ట్ చేశారు. హెమోహిమ్ 2 డైలీ మార్నింగ్ నైట్ తీసుకోండి, ఈవినింగ్ తీసుకోండి అని చెప్పాను. అలాగా స్పెర్లోన్ ఉదయం మధ్యాహ్నము సాయంకాలం తీసుకోండి. ఆ న్యూట్రాస్యూటికల్ మిక్చర్ డైలీ ఒకటి తీసుకోండి అని చెప్తే మళ్ళీ వాళ్ళు కొద్ది రోజులకి మాకు బ్లడ్ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అయ్యేది కావాలండి అని అడిగితే పొమగ్రనేట్ రికమెండ్ చేయండి. దానికి విత్ ఇన్ 1 week లోని వాళ్ళు పర్చేజ్ చేసుకున్నారు. దాన్ని మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వాడతాం అలవాటు చేశానండి. అయితే ఆ రోజున తీసుకొని నేను రిపోర్ట్స్ తీసుకొని వచ్చాను. వాళ్ళ ఈ పాత రిపోర్ట్స్ దానికి ఒక 2 days బిఫోరే తీసిన రిపోర్ట్స్ తీసుకున్నాను. తీసుకున్నాక వాళ్ళు దగ్గర నుంచి వచ్చాక మళ్ళీ నేను చెప్పాను నెక్స్ట్ మళ్ళీ రిపోర్ట్స్ తీసినప్పుడు నాకు ఇవ్వండి, చూద్దాం డిఫరెన్స్ అప్పుడే తెలుసుద్ది. మరి ఇక్కడ మేము డాక్టర్స్ కాదు కదా, అందుకని మేము ఆ రిపోర్ట్ బేస్ చేసి వర్క్ చేస్తామండి అనేసి అని చెప్తాం జరిగింది. అలాగే నేను వాళ్ళకి స్టార్ట్ చేసిన డిసెంబర్ 10th అయితే నేను 6th January మొన్న 6th కి రిపోర్ట్ తీయడం జరిగింది. ఆ రిపోర్ట్ లో వాళ్ళు ట్రెమెండస్ గా అసలు చేంజెస్ వచ్చినాయి బాడీలో. అతను అంతకు ముందు ఒక 1 week బిఫోర్ నేను మాట్లాడితే కూడా ఫోన్ లో నేను ఇప్పుడు లేచి నడుస్తున్నాను, బాల్కనీలో కూర్చుంటున్నాను, ఎండలో అటు ఇటు వాకింగ్ చేస్తున్నా సార్, బాగున్నా సార్, హెల్దీగానే ఉన్నాను అని చెప్పడం జరిగింది. అలాగే ఆ ఆ రోజున వెళ్తే హాస్పిటల్ కి అతనికి ఉన్న ఈ 2 యూరినరీ పైపులు తీసేయడం జరిగింది. కంప్లీట్ గా ఫ్రీ అయిపోయాడు. ఎవ్రీథింగ్ ఫైన్, మోషన్ ఇవన్నీ కూడా చాలా బాగుంది, హెల్తీగా ఉన్నా సార్ అని చెప్పడం జరిగింది. అందులో రిపోర్ట్లు ఏంటంటే ఆయనకు అంతమంది ఫస్ట్ అబ్జర్వ్ చేసింది యు- వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన దానిలో యూరియా క్రియేటైన్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే 169 7.7 ఉంది. క్రియేటైన్ వచ్చేసి 7.7 అయి ఉండేటప్పటికి యాక్చువల్లీ ఇక్కడ బయట నేను గమనిస్తే క్రియేటైన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకి డయాలసిస్ మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక డయాలసిస్ పేషెంట్ తో మాట్లాడుతున్నా, అతనికి కూడా 7.8 ఉంది. ఆ ఇది తగ్గుద్దా సార్, ఇది తగ్గుద్దా అనేసి అన్నారు. తగ్గితే ఇది ఆపేస్తాం అనేసి అని చెబుతాను. అంటే సరే అనేసి అని అనుకున్నా. అలాంటి కేసులో ఇక్కడ ఇతనికి వాడిన అతనుకు యూరియా 169 నుండి ఇప్పుడు 58కి వచ్చిందండి. అంటే ద పాయింట్స్ 111 పాయింట్స్ తగ్గిపోయింది. అంటే బెనిఫిట్ జరిగినట్టే. క్రియేటైన్ లెవెల్స్ 7.7 నుంచి 2.1 ఉందండి. అతని ఏజ్ వచ్చేసి 76. కాబట్టి ఇది ఆల్మోస్ట్ చాలా కంట్రోల్ అయినట్టే. జనరల్ గా ఇంకా 2 కంటే బిలో ఉండాలి, జనరల్ గా అంటే యంగెస్ట్ పీపుల్ కి కానీ అయితే. కానీ ఇది 2.1 ఉంది, అది కూడా నార్మల్ అయ్యే అవకాశం ఉందండి. ఆ, నేను మళ్ళీ నిన్న మొన్న మాట్లాడడానికి ట్రై చేస్తుంటే అతను దొరకడం లేదు. ఏంటి కొంచెం లేట్ గా ఫోన్ పికప్ చేయటం వల్ల ఏంటంటే సార్ చుట్టాలు వచ్చేసి అందరు పరామర్శించడానికి వచ్చారు సార్ అనేసి అంటే మీరు
మీకు ఏది ఎట్లా తగ్గిందో అదంతా చెప్పి ఒక 2-3 కేసులన్నా మాకు ఇవ్వండి, రికమెండ్ చేయండి అనేసి అంటే చాలా హ్యాపీగా నవ్వి డెఫినెట్ గా చెప్తాను సార్ మీ అటామీ గురించి అనేసి అనడం జరిగింది సార్. వెరీ హ్యాపీ టు హియర్. థ్యాంక్స్ టు అటామీ సార్. మంచి ప్రోడక్ట్ మా సొంతంగా ఇవి ఇచ్చి ఇక్కడ ఆ, మంచి రిజల్ట్ తీసుకున్నాం సార్. వెరీ హ్యాపీ సార్. థ్యాంక్స్ టు అటామీ అండ్ థ్యాంక్స్ టు వాసు సార్ ఫర్ గివింగ్ అండ్ గైడింగ్ మీ ఇన్ ఆల్ ద వే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కేశవ్ కుమార్ సార్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి మనకు తెలిసిన వాళ్ళల్లో, మన సరౌండింగ్స్లో చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉన్నారండి. సో అయితే వాళ్ళు మన దగ్గరికి రారు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఎవరనేది కనుక్కోవాలి. సో ఎలా జరుగుతుంది ఇది అని అంటే, సింపుల్ టెక్నిక్ వచ్చేసి ప్రతిరోజు కూడా కొత్త వాళ్ళతోటి కొంతమందితోటి మాట్లాడటం. జస్ట్ అంటే కనపడ్డ ప్రతి వ్యక్తికి ప్రోడక్ట్ కొనండనో జాయిన్ అవ్వండనో అని చెప్పడం కాకుండా, వాళ్ళ బాగోగుల గురించి మాట్లాడుతున్నప్పుడు సరదాగా మీ లిస్ట్లో ఉన్న వాళ్ళకి డైలీ ఒక 10 మెంబర్స్కి కాల్ చేయండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ జాబ్ ఎలా ఉంది, ఫ్యామిలీ ఎలా ఉంది, పేరెంట్స్ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం అడుగుతున్నప్పుడు వాళ్ళ మాటల్లో నుంచే మనకి వాళ్ళకి మన బిజినెస్కి రిలేటెడ్గా ఏం చెప్పొచ్చు అనేది ఐడెంటిఫై చేయొచ్చు. అయితే సేమ్ కాల్లో కాకుండా ఒక 1 or 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం అతనికి ఒకవేళ అతను ఏదన్నా ఇంకేదన్నా చేద్దాం అనుకుంటున్నాడు మనీ సంపాదించడం కోసం అతని జాబ్తో పాటు అని అనుకుంటే, అప్పుడు మీరు సందర్భాన్ని క్రియేట్ చేయాలి. ఎస్ సార్ కేశవ్ కుమార్ గారు, ఈ సండే మా ఇంట్లో ఒక హోమ్ మీటింగ్ ఉంది. సో మొన్న మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదన్నా చేద్దాం అనుకుంటున్నారు కదా. సో నాకు ఇది మీకు సూట్ అవుతుంది అనిపిస్తుంది, మంచి బిజినెస్ ఆపర్చునిటీ. ఈ సండే మార్నింగ్ 10 o'clock మా ఇంటికి కనుక వచ్చారు అని అంటే దాని గురించి తెలుసుకోవచ్చు, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం అని చెప్పేసి ఇన్వైట్ చేయాలి. ఆర్ వాళ్ళు ఏదన్నా హెల్త్కి రిలేటెడ్గా మాట్లాడుంటుంటే నెక్స్ట్ డే కాల్ చేసి, ఆర్ ఒక 2 days తర్వాత కాల్ చేసి ఒక సందర్భాన్ని క్రియేట్ చేయాలి మనం. ఎస్ సార్, నిన్న మీకు ఇటువంటి హెల్త్ ప్రాబ్లం ఉందన్నారు కదా. ఇదో ఈరోజు ఆ, ఒక అతను వచ్చున్నారు. యాక్చువల్గా అతను నేను కలిసి ఒక బిజినెస్ చేస్తున్నాం. అందులో హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఆయన మీకు మీ ప్రాబ్లంకి సరిపడా ప్రోడక్ట్ని రిఫర్ చేస్తారు. సో చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఆయన కలవటానికి ఇన్వైట్ చేస్తున్నాం అన్నట్లుగా ఇన్వైట్ చేయాలి. సో సందర్భాన్ని క్రియేట్ చేయాలి. వాళ్ళ మాటల్లో మనం ఏదైతే ఐడెంటిఫై చేశామో దానికి రిలేటెడ్గా కనెక్ట్ అవ్వాలి. ఈ విధంగా మీరు డైలీ ఒక 10 మెంబర్స్కి కాల్ చేసి జస్ట్ మాట్లాడగలిగితే నెలకి ఈజీగా ఒక 50 నుంచి 70 మందితో మాట్లాడతారు. వీళ్ళల్లో ఎవరిని మనం హోమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయొచ్చు, లేదా ఎవరిని మనం ఎడ్యుకేషన్ సెంటర్ జరిగే మీటింగ్కి ఇన్వైట్ చేయొచ్చు, లేదా ఎవరిని మనం హెల్త్ మీటింగ్కి ఇన్వైట్ చేయొచ్చు అనేది ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆ 70 మందిలో మీరు ఒక 7 మెంబర్స్ని మీరు ఇన్వైట్ చేసిన, సో వాళ్ళ ద్వారా మీరు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇండియాలో అటామీ ద్వారా మనకు వచ్చినటువంటి ఒక ట్యాగ్ లైన్ ఏంటి అని అంటే, రియల్గా అదృష్టవంతులు అని చెప్పేసి అనుకోవచ్చు. హెల్దీ ఇండియా, బ్యూటిఫుల్ ఇండియన్స్. సో ఈ ట్యాగ్ లైన్ తోటి మనం ముందుకెళ్తా ఉన్నాం. సో ఏంటి మీ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, హెల్దీ ఇండియా, బ్యూటిఫుల్ ఇండియన్స్. ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హెల్దీగా ఉండాలి, అందంగా ఉండాలి, ఆరోగ్యంగా అందంగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి మనం వర్క్ చేయాలి. సో అంతేగాని ఈ బిజినెస్ చేస్తే నేను ఇంపీరియల్ మాస్టర్ అవుతాను, నాకు 6 కోట్లు వస్తాయి అని అంటే, మీకు కావాల్సింది ఎవరికి కూడా అవసరం లేదు, అది మీకు. బట్ ఎదుటి వ్యక్తికి మీ ద్వారా ఏమొస్తుంది అనేది ఇంపార్టెంట్. సో ఎదుటి వ్యక్తిని మీరు ఆరోగ్యంగా అందంగా ఉంచాలనుకుంటున్నారా, అతన్ని కూడా ఐశ్వర్యవంతుని చేయాలనుకుంటున్నారా అనే కాన్సెప్ట్లో వెళ్ళగలిగితేనే మనతో పాటు ఎక్కువ మంది జాయిన్ అవుతారు. సో దానికి రిలేటెడ్గా మనకి కంపెనీ ఇక్కడ కొన్ని హెల్త్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంది.
సో మనకు ఉన్నటువంటి హెల్త్ ప్రొడక్ట్స్లో చూస్తే ద నెంబర్ వన్ ఎంఓఎం అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఆ తర్వాత సెకండ్ ర్యాంక్లో న్యూట్రాసిటికల్ మిక్స్ ఉంది. సో ఇట్లా కొన్ని మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి స్పిరులినా కావచ్చు, బ్లాక్ కాఫీ కావచ్చు, ప్యూరిటీ, మిల్క్ థిస్టిల్, ఒమేగా 3, నోని, బ్యాలెన్స్ లైఫ్. సో వీటన్నిటి గురించి కూడా మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో హెల్దీ ఇండియా, బ్యూటిఫుల్ ఇండియన్స్. సో అసలు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, ఇది మీరు కావాలనుకుంటే నోట్ చేసుకోవచ్చు. కాదు సార్ నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే, ఆ స్క్రీన్ షాట్ మీ మొబైల్లోనే ఉంటుంది తప్పించి ఎప్పటికీ దీని గురించి మీరు తెలుసుకోలేరు. దయచేసి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇమ్యూనిటీ పరంగా ఎవరన్నా చూస్తుంటే, ఒకవేళ మీరే లేదా మీ ఫ్యామిలీకి సంబంధించి ఇమ్యూనిటీని మీరు పెంచుకోవాలని చూస్తుంటే ఎమోహిమ్ని మీరు యూస్ చేయాలి. ఇమ్యూనిటీ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఎమోహిమ్ని రికమెండ్ చేయండి. ఇంకొకటి కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్కి రిలేటెడ్గా వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. సో దానికి మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి ఆల్గే ఒమేగా 3ని మనం రికమెండ్ చేయొచ్చు. అయితే కాంబినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాంబినేషన్ గురించి తెలియాలి అని అంటే చాలా ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి, లేదా మనం నిన్న షేర్ చేసుకున్నటువంటి టెస్టిమోనీస్ లాంటివి వినాలి, లేదా లీడర్స్ సపోర్ట్ తీసుకోవాలి. సో ఇది కామన్గా చెప్తున్నటువంటి ప్రోడక్ట్. కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉంటే ద మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి ఒమేగా 3 మనం రికమెండ్ చేయాలి. మనది ఏంటి అంటే వెజ్ ఒమేగా 3. బ్రెయిన్కి రిలేటెడ్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆల్గే ఒమేగా 3 న్యూట్రాసిటికల్ మిక్స్ రికమెండ్ చేయాలి. సో చాలామంది సార్ న్యూట్రాసిటికల్ మిక్స్ గ్యాస్ట్రిక్ కదా, బ్రెయిన్కి ఏం సంబంధం అని చెప్పేసి అనుకుంటారు. నర్వ్ సిస్టమ్ మీద న్యూట్రాసిటికల్ మిక్స్ వర్క్ చేస్తుంది. పర్టికులర్గా మన న్యూట్రాసిటికల్ మిక్స్ ఏదైతే ఉందో అది నర్వ్ సిస్టమ్ మీద వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో బ్రెయిన్కి రిలేటెడ్గా ప్రాబ్లం ఉంటే ఆల్గే ఒమేగా 3 న్యూట్రాసిటికల్ మిక్స్ కంపల్సరీగా మనం రికమెండ్ చేయాలి. గట్ అంటే కడుపు, పేగులు, వీటన్నిటిని హెల్దీగా ఉంచుకోవాలి అని అంటే మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి న్యూట్రాసిటికల్ మిక్స్, నెక్స్ట్ స్పిరులినా, నెక్స్ట్ నోని. ఈ ప్రొడక్ట్స్ని మనం రికమెండ్ చేయొచ్చు వాళ్ళ క్యాపబిలిటీని బట్టి. లివర్కి రిలేటెడ్గా ప్రాబ్లం ఉంటే మిల్క్ థిజిల్, నోని. అయితే లివర్ బాగా ప్రాబ్లం కనుకుంటే నోని కూడా మనం సజెస్ట్ చేయకూడదు, మిల్క్ థిస్టిల్ మనం ఇవ్వచ్చు. ఎందుకంటే నోని జ్యూస్ అనేది కాన్సన్ట్రేటెడ్ జ్యూస్. సో లివర్ బాగా కనుక ప్రాబ్లం ఉంటే ఇంటేక్ తీసుకోదు, వామిటింగ్ అవుతుంది. అయితే మిల్క్ థిస్టిల్ ఒక 3 days డైలీ 3 times ఇచ్చిన తర్వాత 4th డే మీరు నోని రికమెండ్ చేయగలిగితే అప్పుడు తీసుకుంటుంది. సో లివర్కి రిలేటెడ్గా ప్రాబ్లం ఉంటే మిల్క్ థిస్టిల్. స్కిన్ హెల్త్కి సంబంధించి స్కిన్ డ్రై అవుతా ఉంది, లేదా డార్క్నింగ్, పిగ్మెంటేషన్, ఇటువంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటి అని అంటే పైన క్రీమ్స్ మాత్రం చేంజ్ చేస్తూ ఉంటారు. ఆ కంపెనీ క్రీమ్ వాడాను పోలేదు, మళ్ళీ ఇంకో కంపెనీ క్రీమ్. సో ఇంటర్నల్గా సప్లిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిన్ హెల్త్కి. సో దానికి మెయిన్గా మన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఏంటి అని అంటే పొమోగ్రనేట్ మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీ. నెక్స్ట్ వన్ ఆల్గే ఒమేగా 3 స్కిన్ హెల్త్కి, స్కిన్ ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది. సో వీటిని మనం రికమెండ్ చేయొచ్చు. ఫ్యాటిగ్యూ అంటే నీరసం, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ లేకపోవడం. చాలామంది చాలా నీరసంగా ఉంటారు, హెడేక్ వస్తుంది అంటారు. సో కొంచెం సేపటికి అలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి స్పిరులినా, ఎమోహిమ్, నోని ఈ ప్రొడక్ట్స్ మనం రికమెండ్ చేయొచ్చు. అద్భుతంగా వర్క్ చేస్తూ ఉన్నాయి. అట్లనే న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది, దాని కారణంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకు అట్లానే ఉంది, మా ఫ్యామిలీలో అందరికి అట్లానే ఉంది. సో నా న్యూట్రిషన్ని ప్రాపర్ న్యూట్రిషన్ ఫిల్ చేసుకోవాలనుకుంటే స్పిరులినా, బ్యాలెన్స్ లైఫ్ అనేది మనం రికమెండ్ చేయొచ్చు. బ్యాలెన్స్డ్ మీల్ అంటే వెయిట్ని మేనేజ్ చేసుకోవడానికి మన మీల్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటే బ్యాలెన్స్ లైఫ్ అనేది మనం యూస్ చేయొచ్చు, రికమెండ్ చేయొచ్చు. ఒబేసిటీ న్యూట్రాసిటికల్ మిక్స్, అట్లనే బ్యాలెన్స్ లైఫ్ కూడా. ఇవి ఒబేసిటీకి సంబంధించి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్. సో ఇవి కామన్గా ఇచ్చినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ అండి. బట్ పర్సన్ టు పర్సన్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఏదన్నా హ్యాబిట్స్ ఉన్నాయా, వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు,
ఇవన్నీ కూడా చూసుకొని ఆ కాంబినేషన్ అనేది చెప్పాలి. సో కరెక్ట్ కాంబినేషన్ కనుక మనం ఇవ్వగలిగితే, ఇప్పుడు మనతోటి కేశవ్ కుమార్ గారు షేర్ చేసుకున్నటువంటి టెస్ట్ మనీ ఏదైతుందో, ఆల్మోస్ట్ 76 ఇయర్స్ అతను 2 పైప్స్ వేసుకొని యూరినరీ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నటువంటి బెడ్ మీద పడుకున్నటువంటి పర్సన్ ఈరోజు లేచి పైపులు 2 తీసేయడం జరిగింది, తిరుగుతున్నారు, వచ్చిన రిలేటివ్స్ని హ్యాపీగా పలకరిస్తూ ఉన్నారు. సో నిన్న ఆ, మనం ప్రొడక్ట్స్ పార్సిల్ పంపిస్తే తనే బయటకు వచ్చి రిసీవ్ చేసుకొని ఆ ఊబర్ బైక్ కూడా పే చేయడం జరిగింది. సో అంత యాక్టివ్గా తయారై ఉన్నారు, నాట్ ఈవెన్ 1 మంత్. సో అంటే మనం ఏం సజెస్ట్ చేశాము, కాంబినేషన్ ఎలా సజెస్ట్ చేశాము, డోసేజ్ ఎలా సజెస్ట్ చేశాము, ఇది ఇంపార్టెంట్. పర్సన్ టు పర్సన్ ఇది వ్యారీ అవుతుంది. అందుకనే సార్ లాస్ట్లో ఒక మాట చెప్పున్నారు, వాసు సార్ సపోర్ట్ తీసుకొని నేను చేయగలిగాను అని. సో అంటే ఈ 2.5 ఇయర్స్లో ఇటువంటి కేసెస్ నేను చాలా చూస్తున్నా. ఎవరికి ఏ కాంబినేషన్లో ఇస్తే వర్కౌట్ అవుతుంది అనేది తెలుసుకున్నాను కాబట్టి ఆయనకి ఏం కావాలి అనేది ఇవ్వగలిగాం. ఫస్ట్లో మేము పొమోగ్రానేట్ జెల్లీ ఇవ్వలేదు, న్యూట్రాసిటికల్ మిక్స్ ఇవ్వలేదు. అతను ఒక 3 డేస్ తర్వాత యూస్ చేసిన తర్వాత ఆయన ఫీలింగ్స్ కొంచెం చేంజ్ అయిన తర్వాత అప్పుడు న్యూట్రాసిటికల్ మిక్స్ యాడ్ చేశాం. ఆ తర్వాత పొమోగ్రానేట్ జెల్లీ యాడ్ చేశాం. సో అంటే ఒక్కసారి అన్ని ఇవ్వటం కంటే కూడా మెయిన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఇచ్చేసేసి కొంచెం బెనిఫిట్ వచ్చిన తర్వాత, సో అతను ఇంకేది తీసుకుంటే బెటర్గా ఉంటుందో, అతను ఒక పాజిటివ్ మైండ్ సెట్లోకి వచ్చినాక అబ్బో వీళ్ళు ఇచ్చింది బాగా పనిచేస్తుంది అనేటువంటి ఆలోచనలోకి వచ్చిన తర్వాత మనం ఏదన్నా చెప్తే వింటారు. ఒక్కసారి మనం అన్నీ చెప్తే వాళ్ళు కూడా కాస్ట్ అనుకొని వెనకడేయటం కూడా జరుగుతూ ఉంటుంది. మెయిన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాలి. కొంచెం రిజల్ట్ కనిపించిన తర్వాత ఇది వాడితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పేసి, అంటే వాళ్ళకి బెనిఫిట్ ఉండే విధంగా మనం మాట్లాడి ఇంకొక ప్రోడక్ట్ని యాడ్ చేయొచ్చు. సో అట్లా ఆయన ఇప్పుడు ఎమోహిము, ఒమేగా 3, స్పిర్లోనా, న్యూట్రాసిటికల్ మిక్స్, పొమోగ్రానేట్ జెల్లీ ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉన్నాం. సో వాటన్నిటి కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది, కంప్లీట్గా బయటికి రావటం జరుగుతూ ఉంది. సో మన దగ్గర ఉన్నటువంటి ఓవరాల్గా వీటి గురించి చూసుకుంటే ఎమోహిమ్ ఓవరాల్గా ఇది మంచి ఆరోగ్యానికి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇమ్యూనిటీ బూస్టర్, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే కాకుండా మీరు ఓవరాల్గా హెల్దీగా ఉండాలి అనుకుంటే, ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకోవాలనుకుంటే ఎమోహిమ్ని ఎవరైనా సరే, నార్మల్ పర్సన్స్ ఎవరైనా సరే పర్ డే 2 సాచెట్స్ వరకు మీ క్యాపబిలిటీని బట్టి మీరు 1 వాడతారా లేదా రోజుకు 2 వాడతారా, 4 నెలలు కంటిన్యూగా 1 సంవత్సరంలో యూజ్ చేయొచ్చు. దీన్ని 8 ఇయర్స్ రీసెర్చ్ చేసి డెవలప్ చేస్తున్నారు. ఎవరు అని అంటే కొరియా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కేరీ వాళ్ళు. మనకి ఇండియాలో ఇస్రో, డిఆర్డిఓ ఇటువంటివి ఎలా అయితే వర్క్ చేస్తూ ఉన్నాయో, అమెరికాలో నాసా ఏ విధంగా అయితే వర్క్ చేస్తూ ఉందో, కొరియాలో కేరీ వర్క్ చేస్తుంది, R&D. సో వాళ్ళు 8 ఇయర్స్ రీసెర్చ్ చేసి మోర్ దెన్ 30 crores, 30 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ ప్రోడక్ట్ని రీసెర్చ్ చేసి డెవలప్ చేయడం జరిగింది. వరల్డ్ వైడ్గా దీనికి 21 పేటెంట్స్ ఉన్నాయి. ఇన్ని పేటెంట్స్ ఉన్నటువంటి హెల్త్ సప్లిమెంట్స్ ఏ కంపెనీలో కూడా లేదు. సో కాంపిటీషన్ లేనటువంటి ప్రోడక్ట్ బిజినెస్ పరంగా మనం మాట్లాడుకుంటే. సో ఇందులో మెయిన్గా 3 హెర్బల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 42 ఇంగ్రీడియంట్స్ని చెక్ చేసి వాటితోటి వాళ్ళు రీసెర్చ్ చేసి ఫైనల్గా ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఇందులో ఇంక్లూడ్ చేసి ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తూ ఉన్నారు. సో యాంజెలికా గిగాస్, సినిడియం అఫిసినేల్ అండ్ పయోనికా జపానికా, ఇవి 3 కూడా సముద్రపు మట్టానికి 800 అడుగుల పైన కొరియాలో పండించడం జరుగుతూ ఉంది. సో నార్మల్ డోసేజ్ చూస్తే 2 సాచెట్స్ పర్ డే. ఎంటీ స్టమక్ అనేది బెస్ట్ థింగ్ అండి, అంటే పరకడుపున తీసుకోవడం చాలా మంచిది. ఒకేసారి 2 ప్యాకెట్స్ అయినా తీసుకోవచ్చు, లేదా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఈవినింగ్ ఒకటి అంటే మీరు లంచ్ చేసిన తర్వాత 4-5 అవర్స్ గ్యాప్ తర్వాత బాగా ఆకలిగా ఉన్నప్పుడు కనుక తీసుకుంటే, ఆ విధంగా ఎంటీ స్టమక్ తీసుకున్నప్పుడు ఇది మనకి బాగా వర్కౌట్ అవుతా ఉంది. ఈ ప్రోడక్ట్ కాస్ట్ చూస్తే ఎంఆర్పి 15,000 ఉంది, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 12,449, 90,000 పీవీ వస్తూ ఉంది. పాయింట్స్ పరంగా కూడా మంచి పాయింట్స్ రావడం జరుగుతూ ఉంది. దీంతో త్వరగా కూడా మనం సక్సెస్ అవ్వచ్చు. ఒకవేళ మీరు
24 lakhs పీవీ కంప్లీట్ చేయాలనుకున్నా కానీ 27 ఆర్ 28 బాక్సెస్ ఒకేసారి కొంటే మీ 24 lakhs పీవీ అయిపోతుంది. మీ లిస్ట్లో ఉన్నటువంటి మెంబర్స్కి ఒక 28 మెంబర్స్కి తలా ఒక ప్రోడక్ట్ ఇవ్వగలిగారు అని అంటే మీ 24 lakhs అయిపోయి ఉంటుంది. అటువంటి వ్యక్తుల్ని మీరు డూప్లికేట్ చేసుకోగలిగారు అని అంటే మీరు చాలా త్వరగా సక్సెస్ అవడానికి ఎమోహిమ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. జస్ట్ ఒక 28 బాక్సెస్ ఎన్ని రోజుల్లో మీరు రిటైల్ చేయగలుగుతారు? సో దీని గురించి నేర్చుకోవడానికి ఖచ్చితంగా ఒక 4-5 రోజులు పడుతుంది. ఎక్స్పీరియన్స్ చేయాలి, ఒక ప్రోడక్ట్ మీరు వాడుకోవాలి, ఏం బెనిఫిట్ వచ్చిందో అబ్జర్వ్ చేయాలి. సో అట్లా మెల్లగా ఫస్ట్ మంత్లో మీరు ఈజీగా వారానికి ఒకరికి మీరు ఇవ్వగలిగిన ఆ నలుగురికి వచ్చినటువంటి రిజల్ట్ చూసి సెకండ్ మంత్లో 8 to 10 మెంబర్స్కి ఇవ్వచ్చు. థర్డ్ మంత్కి వచ్చేసరికి మీ దగ్గర ఉన్నటువంటి 28 బాక్సెస్ అయిపోతాయి, డెఫినెట్గా అయిపోతాయి. సో 3 నెలల్లో మీ 24 lakhs పీవీ అనేది కంప్లీట్ అయిపోతుంది, ప్రోడక్ట్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అని అంటే టీమ్ బిల్డ్ చేసుకోవచ్చు. సో దానికి ఉపయోగపడేటువంటి బెస్ట్ ప్రోడక్ట్ అండి. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి హెల్త్ కేటగిరీ ప్రొడక్ట్ చూసుకుంటే న్యూట్రాసిటికల్ మిక్స్, ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ కాంబినేషన్గా వస్తున్నటువంటి ప్రొడక్టు. సో మన దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే లికోరైస్ అండ్ గింగర్ ఎక్స్ట్రాక్ట్, ఈ రెండు కూడా అందులో మిక్స్ చేయడం జరిగింది. దాని కారణంగానే ఆ ప్రోడక్ట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి గుడ్ బ్యాక్టీరియా మనకి ఇది అందిస్తూ ఉంది. దీని స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే 3 బిలియన్ సిఎఫ్యూస్ ఇందులో ఉన్నాయి. అట్లనే 14 ప్రోబయోటిక్స్, 3 టైప్స్ ఆఫ్ ప్రీబయోటిక్స్ ఉన్నాయి. సో ప్రోబయోటిక్స్ బాడీలో వర్క్ చేయాలి అని అంటే ప్రీబయోటిక్స్ అవసరం కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి, అలాంగ్ విత్ గుడ్నెస్ ఆఫ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్. సో దాని టేస్ట్ చూస్తే కొంతమంది ఆరెంజ్ ఫ్లేవర్ అంటారు, కొంతమంది లెమన్ ఫ్లేవర్ అంటారు, కొంతమంది యాపిల్ ఫ్లేవర్ అంటారు, రకరకాలుగా చెప్తా ఉన్నారు. సో మంచి టేస్ట్ కోసం ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రూట్స్లోనే ఎక్కువ ఫైబర్ వస్తుంది. సో ఆ కారణంగా వాటి నుంచే దీన్ని తయారు చేసి ఇచ్చున్నారు. సో మీరు ఫ్రూట్స్ చూస్తే త్వరగా కుళ్ళిపోతాయి, అంటే బ్యాక్టీరియా త్వరగా ఫామ్ అవుతుంది. మీరు ఏదైనా ఫ్రూట్స్ తీసుకొచ్చి 4 రోజులు పెట్టండి, మారిపోతాయి. సో అందుకే ఇది మనకి ఎక్కువ ప్రీబయోటిక్స్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇది వెరీ మోస్ట్ రీసెర్చ్డ్ ప్రొడక్ట్. టిల్ ఇప్పటికీ కూడా రీసెంట్గా కూడా కిడ్స్ ప్రోబయోటిక్స్ లాంచ్ చేసింది కొరియాలో మన కంపెనీ. ఈ ప్రోబయోటిక్స్లో మీరు యుఎస్ సైట్ ఓపెన్ చేసి చూసారంటే యుఎస్ ప్రోబయోటిక్స్ అంది, ప్రోబయోటిక్స్ 10 అని ఉంది, అట్లనే ఉమెన్ ప్రోబయోటిక్స్ అని కూడా ఉంది. 3 రకాలు ఉన్నాయి. సో కొరియాలో చూస్తే 5 రకాలు ఉన్నాయి. సో దీని మీద చాలా రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది. చాలా రకాల జబ్బులకి కారణం ఏంటి అని అంటే కడుపులో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. సో దాన్ని సరి చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఉపయోగపడతా ఉంది. సో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అండి. ఎమో 200 రకాల జబ్బులకి ఎలా అయితే పనిచేస్తూ ఉందో ప్రోబయోటిక్స్ కూడా 72 రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ మీద మనకి వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో యూజ్ చేసినటువంటి టెక్నాలజీ వెరీ హై టెక్నాలజీ. డోసేజ్ ఎంత అని అంటే రోజుకి 1 ప్యాకెట్ యూజ్ చేస్తే సరిపోతుంది. బిఫోర్ బెడ్ అంటే మీరు నైట్ డిన్నర్ చేసిన తర్వాత 2-3 అవర్స్ గ్యాప్ ఉంటే నైట్ మీరు తీసేసుకొని పడుకోవచ్చు. డైరెక్ట్గా సాచెట్ కట్ చేసి నోట్లో వేసేసుకోవటం, లేదా నైట్ తిన్నాక అంత టైం లేదు అనుకుంటే మార్నింగ్ నిద్ర లేకగానే దీన్ని డైరెక్ట్గా కొంచెం మౌత్ క్లీన్ చేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో రోజుకు ఒకటి సరిపోతుంది. దీని ఎంఆర్పి 4500 ఉంటుంది, డిపి 3894 రూపీస్, పీవీ 22,000 పీవీ వస్తూ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్, బాగా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్టు, ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి ప్రోడక్టు, ప్రతి ఒక్కరూ కూడా అఫోర్డ్ చేయగలిగినటువంటి ప్రోడక్ట్, 100% ప్యూర్ స్పిరులినా. సో దీన్ని ఫ్రెష్ వాటర్లో అట్లనే ఒక న్యాచురల్ సన్లైట్కి దీన్ని పండించడం జరుగుతూ ఉంది. సో దాని కారణంగా దీంట్లో క్లోరోఫిల్ అనేది ఎక్కువ వస్తూ ఉంది. సో ఇది గుడ్ డైజెషన్, అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ సరిగా అరగటానికి ఇది ఉపయోగపడుతూ ఉంది. న్యూట్రిషన్, రిచ్ న్యూట్రిషన్ ఫుడ్ అని చెప్పేసి చెప్పొచ్చు. 60 రకాల
ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ మన స్పిరులినా ద్వారా మనకి వస్తూ ఉన్నాయి. సో ప్రోటీన్ వస్తుంది, డైజెస్టివ్ ఫైబర్ వస్తూ ఉంది, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, పర్టికులర్గా బీటా కెరోటిన్ అంటే కంటి చూపుకు ఉపయోగపడేటువంటి ఏ విటమిన్ కూడా ఇందులో రావటం జరుగుతూ ఉంది. సో అయితే బయట మార్కెట్లో ఉన్నటువంటి స్పిరులినాకి మన స్పిరులినాకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే స్మెల్ రాదు. బయట మార్కెట్లోది స్మెల్ వస్తూ ఉంటుంది, దాని కారణంగా చాలా మంది యూజ్ చేయరు. మనది ఈవెన్ పిల్లలు కూడా లైక్ చేస్తూ ఉన్నారు. సో ఇది 699 ఎంఆర్పి ఉంది, 560.50 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంది, 3000 పీవీ వస్తూ ఉంది. ప్రతి ఒక్కరు, నో ఎగ్జంప్షన్ అండి, ఈ ప్రొడక్ట్ నాకు అవసరం లేదు అని చెప్పడానికి ఎవ్వరికి కూడా అవకాశం లేదు. ప్రతి ఒక్కరు కూడా వాడాల్సినటువంటి ప్రోడక్ట్. ఖచ్చితంగా ఫస్ట్ ఆర్డర్లో ప్రతి ఒక్క వ్యక్తి చేత కూడా పెట్టించాల్సినటువంటి ప్రోడక్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒమేగా 3. సో ఇవాళ ఏజ్కి సంబంధం లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతా ఉన్నారు చాలా మంది. సో నిన్న కూడా ఒక మన మెంబర్ కాల్ చేస్తున్నారు, జస్ట్ 2 layers బాబు చనిపోవటం జరిగింది. సో బాగలేదని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు, చనిపోయి ఉన్నారు. 2 layers, కారణం హార్ట్ ప్రాబ్లం. ప్లేట్లెట్స్ కౌంట్ కంప్లీట్గా పడిపోయింది, దాని కారణంగా హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది వాళ్ళు చెప్పింది. సో చూడండి, అంటే అంత అటువంటి పొజిషన్ ఎందుకు వచ్చింది అని అంటే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోవటం. సో అందుకనే మీరు అఫోర్డ్ చేయగలిగినా చేయలేకపోయినా కష్టపడి అటామీలు డబ్బులు సంపాదించుకొనైనా సరే ఎంటైర్ ఫ్యామిలీ స్పిరులినా ఒమేగా 3 వాడటానికి ప్రయత్నం చేయండి. దెర్ ఈజ్ నో ఎగ్జంప్షన్, ఎవరికి కూడా ఎగ్జంప్షన్ లేదు. ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, మన ఫుడ్ హ్యాబిట్స్, వెదరు, ఇవన్నీ కూడా అలా ఉన్నాయి. సో కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా స్పిరులినా ఒమేగా 3 అనేది యూజ్ చేయండి. ఇది మెయిన్గా బ్రెయిన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి ఉపయోగపడుతూ ఉందండి. అయితే ఇది ప్లాంట్ బేస్డ్, సో మైక్రో ఆల్గే నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ప్రోడక్ట్. ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. 100% హై క్వాలిటీ లైస్ ఒమేగా 3 అని కూడా చెప్తా ఉన్నామండి. సో ఫ్రమ్ డిఎస్ఎం యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. ఫిషీ స్మెల్ అనేది అసలు లేదు. సో ప్రతిరోజు కూడా ఈపీఏ అండ్ డిహెచ్ఏ ఒక క్యాప్సూల్లో మనకి రావడం జరుగుతూ ఉంది. విటమిన్ ఈ కూడా వస్తూ ఉంది. విటమిన్ ఈ అంటే యాంటీ ఆక్సిడెంట్. సో స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి అది ఉపయోగపడతా ఉంది. సో దీన్ని డోసేజ్ వచ్చేసి డైలీ 2 క్యాప్సూల్స్ మనం తీసుకోవచ్చు. ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే 5800 ఉంది, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 4956. పీవీ ఎక్కువ పీవీ వస్తుందండి, ఇది 37,000 పీవీ వస్తూ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మిల్క్ థిస్టిల్. సో లివర్ హెల్త్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ న్యూట్రాసిటికల్ మిల్క్ థిస్టిల్ ఎక్స్ట్రాక్ట్, ప్లాంట్ బేస్డ్గా తయారు చేసినటువంటి ప్రోడక్ట్. సో ఎవరైతే హెల్దీ లివర్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ ప్రోడక్ట్ని అట్లీస్ట్, మై పర్సనల్ సజెషన్, సంవత్సరానికి ఒక బాటిల్ అన్నా ఒక పర్సన్ వాడటానికి ప్రయత్నం చేయండి, ఇంక్లూడింగ్ మీ పిల్లలతో సహా. ఎందుకు అని అంటే ఇవాళ ఉన్నటువంటి పొల్యూషన్ కావచ్చు, వెదర్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, వీటన్నిటి వల్ల లివర్ అనేది డ్యామేజ్ అవ్వటం జరుగుతూ ఉంది. సో దీనికి రిలేటెడ్గా నిన్న ఒక టెస్ట్ మనీ కూడా రికార్డ్ చేసి మనం పెట్టున్నాం. సో లివర్ సోరియాసిస్ ఏదైతే ఉందో దానికి అద్భుతంగా వర్క్ చేసినటువంటి రిజల్ట్. 15 లక్షల ఆపరేషన్ ఖర్చు అవుతున్నటువంటి పర్సన్కి ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం ద్వారా జస్ట్ 3 monthsలో లివర్ నార్మల్ అయిపోయింది. సో ఎవరికైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, లైక్ స్మోక్ చేయటం కానీ, డ్రింక్ చేయటం కానీ, వాళ్ళకి ఇది ఒక వరం అనే చెప్పొచ్చు. అట్లానే కెమికల్స్ తోటి ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో, గూడెమ్స్లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడతా ఉంది. సో నేను ఏమీ లేదు అనుకుంటే మనం పీల్చే గాలి వల్ల లివర్ పాడవుతుంది, తాగే వాటర్ వల్ల లివర్ పాడవుతుంది, మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఉన్నటువంటి కెమికల్స్ వల్ల లివర్ పాడవుతా ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా లివర్ అనేది ఇప్పుడు డ్యామేజ్ అవుతూనే ఉంది. సో హెల్దీగా ఉండాలి అనుకుంటే మిల్క్ తెజి యూజ్ చేయాలి. సో దానికి దెర్ ఈజ్ నో ఎగ్జంప్షన్. 80% ఆఫ్ లివర్ డ్యామేజ్ అయ్యే వరకు కూడా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వదు. వన్స్ అది ఇంటిమేషన్ ఇచ్చింది అని అంటే ఇంకా లక్షల్లో మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. సో లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలా మంది చాలా త్వరగా కూడా చనిపోతూ ఉంటారు.
సో అది బాగుందా అనేది తెలియటానికి మీరు టెస్ట్ చేయించుకోవచ్చు. బాగుంచుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా మిల్క్ టిచ్లు అనేది యూస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో హై క్వాలిటీ సిలిబమ్ మెరేనియం ఎక్స్ట్రాక్ట్ ఇందులో యూస్ చేయడం జరిగిందండి. 50% సిలిమెరిన్ కంటెంట్ ఇందులో యూస్ చేస్తున్నారు. దీని డోసేజ్ చూస్తే రోజుకు 2 సార్లు ఒక్కొక్క టాబ్లెట్ తీసుకోవచ్చు ఆఫ్టర్ ఫుడ్. దీని ఎంఆర్పి 3800 ఉంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 3186 ఉంది. పీవీ చూస్తే 16,000 పీవీ మనకి వస్తూ ఉంది. నెక్స్ట్ వన్ నోని. బయట మార్కెట్లో కూడా రకరకాల నోనీస్ దొరుకుతూ ఉంటాయి. అయితే మన నోని యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే 100% ఆర్గానిక్ నోని. దీన్ని మన జావా ఐలాండ్లో, ఇండోనేషియాలో ఉన్నటువంటి జావా ఐలాండ్లో అటామీ ఫార్మ్స్లో దీన్ని ఫార్మింగ్ చేస్తూ ఉన్నారండి. అక్కడి నుంచి ఆ నోని ఫ్రూట్స్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది కూడా ఓవరాల్గా హెల్త్ మెయింటెనెన్స్కి ఉపయోగపడటం జరుగుతూ ఉంది. సో ఎవరైతే హెల్దీగా ఉండాలనుకుంటున్నారో, ఫ్యామిలీ హెల్దీగా ఉంచాలనుకుంటున్నారో మన నూనెని మీరు రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. సో ఇది తయారు చేయటానికి గవర్నమెంట్ ఫండ్ చేసినటువంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి జాయింట్ వెంచర్గా దీన్ని తయారు చేయడం జరిగింది. సో దీన్ని 1440 అవర్స్ ఫెర్మెంటేషన్ కూడా చేస్తున్నారు. దాని ఏజింగ్ అంటే దాంట్లో వచ్చేటువంటి వాల్యూస్ ఇంప్రూవ్ చేయడం కోసం ఫర్మెంటేషన్ అంటే పులయబెట్టడం అంటారు. సో ఆ విధంగా ఫర్మెంటేషన్ 1440 అవర్స్ అంటే 2 months దీని ఫర్మెంటేషన్ అనేది జరిగింది. సో ఇందులో న్యాచురల్ ఫైటో న్యూట్రియంట్స్ ఉన్నాయి. 200 ఫైటో కెమికల్స్ ఇందులో యాడ్ చేయడం జరిగింది. సో అట్లనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి న్యాచురల్ ఫ్లేవర్గా మనకి దీన్ని అందించడం జరిగింది. దానికోసం కోకోనట్ పామ్ జెగ్గరీని వాళ్ళు యూస్ చేస్తున్నారు. ఆరెంజెస్ని వాళ్ళు యూస్ చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలరింగ్ కోసం ఎటువంటి ఆర్టిఫిషియల్స్ యాడ్ చేయాలి, ఫ్రాగ్రెన్స్ కోసం కూడా ఎటువంటి సింథటిక్ని వాళ్ళు యాడ్ చేయలేదు. నో ప్రిజర్వేటివ్స్, నో సింథటిక్ స్వీట్నర్. సో 40 ml పర్ డే యూస్ చేయొచ్చండి. ఈ బాటిల్తో పాటు ఒక క్యాప్ వస్తుంది, 50 ml క్యాప్. సో 40 ml పర్ డే యూస్ చేయొచ్చు. బిఫోర్ లంచ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ లంచ్కి ముందు తీసుకోవడం ఇది బాగా పనిచేస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. దీని ఎంఆర్పి చూసుకుంటే 6500. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 5428. పీవీ వచ్చేసి 36,000 పీవీ. నెక్స్ట్ ప్రోడక్ట్ బ్యాలెన్స్ లైఫ్. సో వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్. అట్లనే రిచ్ న్యూట్రిషనల్ ఫుడ్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అండి. అంటే మన బాడీకి కావాల్సినటువంటి అన్ని రకాల న్యూట్రిషన్స్ దీని ద్వారా మనం తీసుకోవచ్చు. హెల్దీగా ఎవరైతే వెయిట్ని మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ ప్రోడక్ట్ని యూస్ చేయొచ్చు. వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు వాటర్లో మీల్స్ రీప్లేస్మెంట్గా యూస్ చేయాలి. వెయిట్ పెరగాలి అనుకునే వాళ్ళు మీల్స్ టు మీల్స్ మధ్యలో మిల్క్లో దీన్ని యూస్ చేయొచ్చు. ఇందులో సోయా అట్లనే మిల్క్ ప్రోటీన్ అనేది యాడ్ చేయడం జరిగింది. గుడ్నెస్ కోసం గ్రెయిన్స్ అండ్ వెజిటబుల్ మిక్స్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నారు. సో ఇందులో కూడా ప్రీబయోటిక్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. వీటన్నిటి కాంబినేషన్గా ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. దీన్ని క్యారీ చేయడం కూడా చాలా ఈజీ. ఎప్పుడన్నా జర్నీలో ఉన్నప్పుడు కూడా మీరు ఎక్కడంటే అక్కడ తినాలి, దానికి మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ప్యాకెట్ ఈజీగా ఈవెన్ పాకెట్లో పెట్టుకుని కూడా వెళ్ళిపోవచ్చు. కొంచెం వాటర్ ఉంటే ఆ ప్యాకెట్లోని మిక్స్ చేసుకుని కూడా తాగేయచ్చు. సో రోజుకి ఒక ప్యాకెట్ యూస్ చేస్తే సరిపోతుందండి. ఎవరైతే వెయిట్ని హెల్దీగా మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నారో లేదా మంచి న్యూట్రిషన్ కావాలనుకుంటున్నారో డైలీ ఒక ప్యాకెట్ మీరు యూస్ చేయొచ్చు. ఎయిదర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ ఎప్పుడైనా మీరు యూస్ చేయొచ్చు మీ వెయిట్ని మేనేజ్ చేసుకోవడానికి. దీని ఎంఆర్పి చూసుకుంటే 7500 ఉంటుంది. డిపి 6254 రూపీస్ ఉంటుంది. పీవీ 25,000 పీవీ. 30 సాచెట్స్ ఉంటాయి ఇందులో. సో దీస్ ఆర్ ద సమ్ హెల్త్ ప్రొడక్ట్స్. సో దీనికి సంబంధించి ఇంకా డెప్త్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు వెబ్సైట్ విజిట్ చేసి ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. లేదా ఆల్రెడీ ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా మనం రికార్డ్ చేసుకొని ఒక్కొక్క సెషన్ మన యూట్యూబ్లో పెట్టున్నాం. నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి వాసు పమిడి అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి రికమెండ్ చేయండి. మీ టీం మెంబర్స్ అందరికీ కూడా దాన్ని షేర్ చేసుకోండి.
సో ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ప్లేలిస్ట్లో క్లియర్గా ఉందండి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే క్లియర్గా మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ గురించి మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఇవన్నీ యూజ్ చేయండి. మన ఇండియా ఇనిషియేటివ్ ఇచ్చినట్టుగా హెల్దీ ఇండియా బ్యూటిఫుల్ ఇండియన్స్గా ముందుండటానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.